గుడ్ మార్నింగ్ ఫ్యూచర్ ఆఫీసర్స్. ఈరోజు క్లాస్లో పాలిటిక్స్ సంబంధించి అతి ముఖ్యమైన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. రాబోతున్న జిల్లా కోర్టులో కావచ్చు, రాబోతున్న కానిస్టేబుల్ నోటిఫికేషన్లో కావచ్చు, ఎస్ఐ నోటిఫికేషన్లో కావచ్చు, ఇవి జాగ్రత్తగా చూసుకోండి. మీకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. నేను మళ్ళీ ఎగ్జామ్ అయిన తర్వాత వీటి గురించి మీకు చెప్తా. ఈ మెటీరియల్ నుంచి ఎన్ని కవర్ అయ్యాయని మ్యాక్సిమం పాలిటీ అన్నది ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదు ఈ మెటీరియల్ నుంచి. ఓకే, నేను మీకు పంపించిన మెటీరియల్ పేజ్ నెంబర్ 8లో ఇప్పుడు నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. భారత రాజ్యాంగంలో మొదటి భాగం ఏం చెప్తుంది, ఏమున్నాయి, వాటి గురించి ఇప్పుడు నేను మీతో మాట్లాడబోతున్నా. మొత్తం అందరికీ తెలిసిందే, భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 22 భాగాలు ఉన్నాయి. అమెండ్మెంట్స్ ద్వారా కలిపేసి ఇప్పుడు 25 పార్ట్స్గా చూపించబడుతుంది. ఓకే, అయితే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ 22 భాగాలలో మొదటి భాగం ఏం చెప్తుంది, రెండవ భాగం ఏం చెప్తుంది, అలా ఈ తర్వాత 9A 9 ఇవన్నీ నువ్వు తెలుసుకుంటూ వచ్చి ఏం చెప్తున్నాయని తెలుసుకుంటే ఈ 22 భాగాల్లోనే నేర్చుకుంటే నీకు పాలిటీ అన్నది వచ్చేస్తుంది. అంతే, ఇక్కడ పెద్ద సమస్య ఏమీ లేదు. సరే, సిలబస్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు మొదటి భాగం గురించి మనం మాట్లాడదాం. భారత రాజ్యాంగంలో మొదటి భాగంలో ఏముంది అంటే, భారత రాజ్యాంగం మొదటి భాగంలో ఏంటంటే రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క భూపరిధి గురించి ఇక్కడ మనకి తెలియజేయడం జరుగుతుంది. ఇందులో కూడా ప్రతి ఆర్టికల్ ఏం చెప్తుంది అన్నది మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే భారత్ రాష్ట్రాల సమైక్య, భారత్ రాష్ట్రాల సమైక్య అన్నది చెప్తుంది. ఇంతవరకు చాలు మీకు. తర్వాత రెండు ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారత రాష్ట్రాల మార్పు చేర్పు గురించి చెప్తుంది. ఇప్పుడు ఈసారి ఒకవేళ అడిగితే డీప్గా అడిగే ఛాన్స్ ఉన్న బిట్ ఏంటి అంటే ఈ ఆర్టికల్ 3 మీద అడగచ్చు. ఎందుకు ఈ ఆర్టికల్ 3 మీద అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇటీవల రీసెంట్గా కేరళ పేరుని కేరళం అని మార్చారు. కేరళ రాష్ట్రం పేరును కేరళం అని పేరు మార్చారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఆర్టికల్ 3 అన్నది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి, రాబోతున్న ఎగ్జామ్స్లో మీకు ఉపయోగపడుతుంది. కేరళం అని మార్చారు. తర్వాత ఆర్టికల్ 4 ఏం చెప్తుంది అంటే అనుబంధ నిబంధన అంటే ఏంటి లేదు, రాష్ట్రాలు మార్పు జరిగినప్పుడు 1 మరియు 4 షెడ్యూల్స్లో మార్పులు జరగాలి అని చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకొని, రాష్ట్రాల్లో మార్పులు జరిగినప్పుడు 1 మరియు 4 షెడ్యూల్ అంటే రాష్ట్రాలు కొత్త రాష్ట్రం ఏర్పడినా ఇలా జరిగినప్పుడు ఏం చేయాలంటే 1 మరియు 4 షెడ్యూల్లో మార్పులు అన్నవి జరగాలి అని చెప్పింది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సింపుల్గా మీకు పాలిటీని మీ మైండ్లోకి అలా వెళ్ళిపోతుంది, జాగ్రత్తగా వినండి. తర్వాత భారత రాజ్యాంగం రెండవ భాగంలో ఏముంది అంటే పౌరసత్వం గురించి చెప్తుంది. సిటిజన్షిప్ భారత రాజ్యాంగంలోని భాగం 2లో రెండవ భాగంలో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఉంటుంది. ఇలా అడగచ్చు, భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి ఎన్నో ఆర్టికల్ నుంచి ఎన్నో ఆర్టికల్ గురించి చెప్తుంది అని అడగచ్చు. భారత రాజ్యాంగంలో పౌరసత్వం గురించి ఎన్నో భాగంలో ఉందని అడగచ్చు. భారత రాజ్యాంగంలో రెండవ భాగం దేని గురించి తెలియజేస్తుంది అని అడగచ్చు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రెండవ భాగం పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు విస్తరించింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26 నాటికి ఎవరు భారత పౌరులు అవుతారో వారే ఈ భాగంలో పేర్కొంటారు. ఇక్కడ చూడండి ముఖ్యాంశాల నుంచి 19 జూలై 1940 నాటికి ముందు వచ్చిన వారు కొన్ని షరతులతో పౌరసత్వం, 19 జూలై 1948 తర్వాత వచ్చిన వారికి నమోదు చేసుకోవాలి. ఇక చూడండి ఇంకా ఇచ్చాను చూడండి, పౌరసత్వం చట్టం
అంటే ఈ చట్టం ప్రకారం భారత పౌరసత్వాన్ని విధానాలను ఎలా నిర్దేశిస్తుంది అంటే పౌరసత్వం ఎలా పొందవచ్చు అంటే 1 బై బర్త్ ద్వారా పొందవచ్చు, 2 వంశపారపర్యంగా పొందవచ్చు, 3 నమోదు ద్వారా పొందవచ్చు, 4 సహజీకరణ ద్వారా పొందవచ్చు, తర్వాత 5 భూభాగం విలీనం అయితే పొందవచ్చు. ఇలా పౌరసత్వం అన్నది పొందవచ్చు అని క్లియర్గా చెప్తుంది. తర్వాత ఇక్కడ ఒక్కొక్క ఆర్టికల్ ఏం చెప్పింది అన్నది క్లియర్గా ఇచ్చాను చూడండి. ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే రాజ్యాంగ ప్రారంభ సమయంలో పౌరసత్వము అంటే ఎవరైతే రాజ్యాంగం అమలులోకి వచ్చి నాటికి భారతదేశ పౌరులు అయి ఉంటారో ఒక డేట్ ఇచ్చాను ఇందాక చెప్పాను, ఆ డేట్లో భారతదేశంలో ఉంటారు వారు భారత పౌరులు అని చెప్పిందనమాట. అయితే ఆర్టికల్ 6 ఏం చెప్తుందంటే పాకిస్తాన్ నుండి వచ్చిన వారు భారతదేశంలోనికి పాకిస్తాన్ నుంచి వచ్చిన వారి గురించి పౌరసత్వం గురించి చెప్తుంది. తర్వాత 7 పాకిస్తాన్కి వెళ్ళిన వారు చెప్తుంది. 8 విదేశాల్లో ఉండి భారత మూలాలకు చెందిన కలిగిన వారి గురించి చెప్తుంది. 9 ద్వంద్వ పౌరసత్వానికి ప్రసక్తి లేదని చెప్తుంది. 10 పౌరసత్వ హక్కుల కొనసాగింపు గురించి చెప్తుంది. 11 ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది 11 ఇంపార్టెంట్ పాయింట్. ఆర్టికల్ 11 ఏం చెప్తుంది అంటే పౌరసత్వంపై పార్లమెంట్ అధికారం ఉంది. అంటే పార్లమెంట్ ఏం చేస్తుందంటే వీటిపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంట్కు ఉంది. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. పౌరసత్వం మీద చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్కు ఉంది ఆర్టికల్ 11 ప్రకారం. తర్వాత భారత రాజ్యాంగంలో 3వ భాగం మొన్న హైకోర్టు కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఇలా జరిగిన గ్రూప్ 1 గ్రూప్ 2 అంత ఇటు పెద్ద ఎగ్జామ్స్లో కొంచెం డీప్గా ఉంటుంది. దాని తర్వాత ఉన్న ప్రతి ఎగ్జామ్లో ఇలాగే అడుగుతాడు. ఇక్కడ వచ్చిన మ్యాటర్ అనేది చాలా ఎక్కువ వాటికి. ఇప్పుడు చూడండి, భారత రాజ్యాంగం 3వ భాగం ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు విస్తరించి ఉన్నాయి. ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంట? ప్రాథమిక హక్కులట రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు విస్తరించి ఉన్నాయి. ఈ హక్కులు రాజ్యాంగానికి హృదయము. ఇక్కడ చూడు, వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం, గౌరవప్రదమైన జీవితం కోసం హక్కులు కల్పించబడ్డాయి. ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి తీసుకున్నాము? చాలాసార్లు అడిగిన బిట్టు కదా ఇది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఎక్కడి నుండి తీసుకున్నాము, ఎక్కడి నుంచి స్వీకరించబడ్డాయి? చాలా ఇంపార్టెంట్ ఇది. ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా నుంచి తీసుకున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి తీసుకున్నాం? అమెరికా నుంచి తీసుకున్నాం. తర్వాత ఆర్టికల్ 12 ఏం చెప్తుంది అంటే రాష్ట్రం యొక్క నిర్వచనాల గురించి చెప్తుంది. అరే బాబు, రాజ్యం అంటే ఏంటి అనే నిర్వచనం గురించి చెప్తుంది. అంటే ప్రాథమిక హక్కుల సందర్భంలో రాష్ట్రం అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పార్లమెంటు, శాసనసభలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్నటువంటి సంస్థల గురించి చెప్తుంది. ఆర్టికల్ 13 ఏం చెప్తుంది అంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు చెల్లవు అని చెప్తుంది. ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు ఏదైనా చేస్తే వాటిని సుప్రీంకోర్టు రద్దు చేస్తుంది. అని చెప్తుంది. వాటిని సుప్రీంకోర్టు వ్యతిరేకంగా ఉంటే ఏ చట్టము చెల్లదు. ఒకవేళ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్న ఏ చట్టము చెల్లదు అని క్లియర్గా చెప్తుంది. ఏది చెప్తుంది? ఆర్టికల్ 13. ఓకే, దీన్ని న్యాయ సమీక్ష అధికారం అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వ హక్కు గురించి చెప్తుంది. అంటే చట్టం ముందు అందరూ సమానం అనే ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 14 చెప్తుంది. చట్టం ముందు ఆల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ కూడా మరి ఆర్టికల్ 14 క్లాస్ ఏం చెప్తుంది అంటే
చట్టం ముందు సమానత్వం గురించి చెప్తే, చట్ట సమానత్వం గురించి చెప్తే, ఇది బ్రిటన్ నుంచి తీసుకుంటే, చట్టం చేత సమాన రక్షణ అన్నది అమెరికా నుంచి తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత చట్టమునందులో సమానం 15 ఏం చెప్తుందంటే వివక్షత నిషేధం అని గురించి చెప్తుంది. అంటే 5 రకాల వివక్షతలు నిషేధం గురించి చెప్తుంది. ఏంటి ఆ 5 అంటే ఇక్కడ చూడండి, కులం, మతం, జాతి, లింగం, జన్మస్థల ఆధారంగా వివక్షత అన్నది మీరు చూపించరాదు అనేది ఆర్టికల్ 15 క్లాస్ ఏ, క్లాస్ బి ఇవి తెలియజేస్తాయి. తర్వాత ఈ ప్రాంతాల్లో తర్వాత పబ్లిక్ ప్లేసుల్లో వివక్షత నిషేధం గురించి చెప్తుంది. అంటే బడి, గుడి ఇలాంటి ప్రాంతాల్లో. తర్వాత ఆర్టికల్ 16 ఏం చెప్తుంది అంటే ఉద్యోగాల్లో సమాన అవకాశం, ప్రభుత్వ ఉద్యోగాలకి సమానమైన అవకాశాలు కావాలనడం. ఇలా అందరికీ సమానం ఉన్నప్పుడు ఎందుకు మీరు రిజర్వేషన్ అన్న కేసు అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ రావడం. తర్వాత ఆర్టికల్ 16 క్లాస్ 4ని యాడ్ చేయడం. ఏంటంటే ఎస్సీ, ఎస్టీ మహిళలు వీళ్ళకి రిజర్వేషన్ అన్నది కల్పించడం. రిజర్వేషన్ ఉంటాయి కాబట్టి వీటిని మీరు సవాల్ చేయరాదు అని చెప్పడం, వీటి గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 17 ఇది డైరెక్ట్ బిట్ అండి, చాలాసార్లు అడుగుతాడు, ఇప్పుడు కూడా అడగాల్సి మీకు జరగబోతున్న జిల్లా కోర్టులలో. ఆర్టికల్ 17 అన్నది అస్పృశ్యత నివారణ చట్టం. అంటే అంటరాని తరాన్ని పూర్తిగా రద్దు చేయాలి అని తెలియజేయడం జరిగింది. 1955 చట్టం వస్తుంది. ఓకే, దాని తర్వాత బిరుదుల రద్దు. అంటే సైనిక విన్యాసాలకు సంబంధించిన తప్ప మరి వేటివి పేర్లకు తర్వాత కానీ ముందు కానీ వాడరాదు అని చెప్పింది. అంటే లైక్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాగనమాట. ఓకే, తర్వాత రాజా, మహారాజా కానీ బిరుదులు కూడా ఇవ్వకూడదు. ఇది బ్రిటిష్ ప్రభుత్వంలో ఉండేనమాట. తర్వాత స్వేచ్ఛ హక్కు, స్వాతంత్రపు హక్కు గురించి మాట్లాడతాం. ఇక్కడ ఏంటి అంటే నేను సింపుల్గా చెప్తాను, గుర్తెట్టుకోండి. వాక్ స్వాతంత్రం హక్కు, భావ ప్రకటన హక్కు, శాంతియుత సమావేశాలు, సంఘాలు ఏర్పరచుకునే హక్కు, దేశం అంతా తిరిగే హక్కు, ఏ వృత్తినైనా చేసుకునే హక్కు, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆర్టికల్ 20 ఏం చెప్తుంది అంటే నేరాలకు సంబంధించి రక్షణ అనేది చెప్తుంది. అంటే ఎంత నేరం చేస్తే వాడికి ఎంత శిక్ష వేయాలి, అంటే నేరానికి తగ్గట్టుగా శిక్ష వేయాలి. ఒకవేళ ఇప్పుడు వాడు చేసినప్పుడు ఆ చిన్న నేరంగా ఉంటే భవిష్యత్తులో చట్టం చేసిన తర్వాత అది పెద్ద నేరం అయిందంటే మళ్ళీ వాడిని తీసుకొచ్చి పెద్ద నేరం వేస్తాం అనడానికి కుదరదు. ఇదనమాట అక్కడ చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే గౌరవప్రదంగా ప్రతి వ్యక్తికి జీవించే హక్కు అన్నది ఉంటుంది. తర్వాత ఆర్టికల్ 21 క్లాస్ ఏ ఏంటి అంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచితంగా నిర్బంధ విద్యను అందించాలి అని చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 46వ గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ సవరణ 2002, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత అరెస్ట్ నుంచి నిర్బంధించడానికి రక్షణ. అంటే అరెస్ట్ చేసినప్పుడు కారణం చెప్పాలి. న్యాయవాది కలిసే అవకాశం కూడా ఇవ్వాలి అని చెప్తుంది. తర్వాత దోపిడీ వ్యతిరేక హక్కు, అంటే పీడనాన్ని నిరోధించే హక్కు అని మనం చెప్పుకుంటాం. అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 23 ఏం చెప్తుంది అంటే మానవ అక్రమ రవాణా మరియు బలవంతపు శ్రమ నిషేధం. మానవ అక్రమ రవాణా అంటే మహిళలను తరలించడం కానీ పిల్లలను తరలించడం అక్రమ రవాణా, అంటే కిడ్నాపులు చేసి ఇలా, ఇది నిషేధం. వాటితో పాటు బలవంతం శ్రమ, అంటే ఎంత పనికి వేతనం ఇవ్వాలి, బేగార్ పద్ధతిలా లేకపోతే బానిసత్వంగా చేసుకోవడం నిషేధం, ఇవన్నమాట. తర్వాత చాలా చట్టాలు వచ్చి సమాన పనికి సమాన వేతనం, ఇవన్నిటినీ నేను పీడిఎఫ్లో మళ్ళీ అందిస్తాను, ఇప్పుడు మీరు చదువుతూ ఉండండి. తర్వాత ఆర్టికల్ 24 అంటే 14 సంవత్సరాల పిల్లలను ప్రమాదకర పరిశ్రమల్లో పని చేయించరాదు. పిల్లలకు చదివించాలి. ఈ చదువు అయిపోయిన తర్వాత కూడా పిల్లల్ని ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేయించకూడదు.
అని చెప్తున్నారు. లైక్ ఇక్కడ కేరళలో ఉన్నటువంటి టపాసుల ఫ్యాక్టరీ వీటి వాటిలో. తర్వాత మత స్వాతంత్రపు హక్కు, మత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 25 నుంచి 28 చెప్తుంది. క్లియర్గా ఇచ్చిన చూడండి. ప్రతి మనిషి ఏ మతాన్నైనా స్వేచ్ఛగా అనుసరించే హక్కు. 26 మత సంస్థలను నిర్వహించుకునే హక్కు. మత ప్రచారం చేసుకునేందుకు పన్నులు వసూలు చేయరాదు. తర్వాత 28 ప్రభుత్వ విద్యా సంస్థల్లో మత బోధన చేయరాదు. ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆర్టికల్ 29 నుంచి 30 ఏం చెప్తుంది అంటే సాంస్కృతిక మరియు విద్యా హక్కులు చెప్తుంది. అంటే భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు, వాటికి సంబంధించిన ప్రత్యేక స్కూళ్ళను నడిపించుకునే హక్కు అనేది చెప్తుంది. తర్వాత మైనారిటీ విద్యా సంస్థలు స్థాపించుకునే హక్కు. తర్వాత 32 ఇది గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ పరిరక్షణ హక్కు. ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించబడితే నేరుగా సుప్రీంకోర్టుకు ఆశ్రయించవచ్చును. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 32 రాజ్యాంగ హృదయం మరియు ఆత్మ అంటాడు ఈ ఆర్టికల్. ఇది చాలాసార్లు అడిగిన బిట్టు, ఇప్పుడు కూడా అడగచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా చూడండి, వీళ్ళు ఎప్పుడైతే నీ ప్రాథమిక హక్కులకు ఇబ్బంది కలిగిందని సుప్రీంకోర్టును హాజరవుతావు, అప్పుడు సుప్రీంకోర్టు అన్నది రిట్లను జారీ చేస్తుంది. హేబియస్ కార్పస్ రిట్ చాలా ఎగ్జామ్స్లో అడిగింది, చాలా గుర్తుపెట్టుకోండి. హేబియస్ కార్పస్ రిట్ అంటే అక్రమ నిర్బంధం నుంచి విడుదల చేయాలంటే ఒక వ్యక్తిని నువ్వు అరెస్ట్ చేసినప్పుడు 24 గంటలలోపు నువ్వు మెజిస్ట్రేటివ్ ముందు హాజరుపరచాలి అని చెప్తుంది. తర్వాత మాండమస్ విధిని నిర్వర్తించమని అంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద దీన్ని జారీ చేస్తారు. ప్రొహిబిషన్ అంటే ఏంటి అంటే క్రింది కోర్టులకు విచారణ నిలిపివేసి నువ్వు నిలిపివేయని చెప్తుంది. తర్వాత స్వేసరీ అంటే ఏంటి అంటే అరే బాబు నువ్వు వాటిని నాకు పంపి నేను చూస్తాను వాటి గురించి అని చెప్తుంది. కోవా అంటే ఏ అథారిటీతో చేసావు అనేది చెప్తుంది. ఓకే, ఇదనమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్ 4 అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తా. జాగ్రత్తగా చదవండి. బాయ్.